అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జోజో వ్లాగ్స్. ఇక్కడ మా పొలంగా ట్రాక్టర్ అయితే దిగబడ్డది, దానికోసం ఇంకో ట్రాక్టర్ దిగబడ్డది. ఊరి 2 బండ్లు వచ్చినాయి దీని కొంచెనికి. ఆ బండి ఇంతకుముందు దిగబడ్డది. లేదా డిస్కస్ చేస్తారు ఈ బండి పెట్టాలని. వెళ్తలేదు, ఇట్లా ఎంత ట్రై చేసినా వెళ్తలేదు. ఇంతకుముందు ఈ ట్రాక్టర్ వచ్చింది, ఇది దిగబడితే ఆ మధ్యలో ట్రాక్టర్ వచ్చి దాన్ని బయటికి తీసింది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ని కూడా దీనికి జాయింట్ చేస్తారు. జాయింట్ చేసి ఇంకో రూఫ్ జాయింట్ చేసి ఆ 2 ట్రాక్టర్లు కలిసి ఒక ట్రాక్టర్ని గుంజుతాయి. ఇక తీసుకొస్తాడు దాన్ని, అయితే దాన్ని దీనికి జాయింట్ చేసుడు. ఇక ఇట్లా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి. గ్రూప్ అయితే జాయింట్ చేస్తారు. ఇక గ్రూప్ తాడది స్టార్ట్ అయింది ట్రాక్టర్ అయితే. ఇప్పుడు మరి ఏమవుతుందో. రైట్, అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూసుకుంటే ఇట్లా ఉంది. బాడీ కూర్చుంది మొత్తం అంతా. ఒకటేసారి సడన్గా ఎక్కుతారు. అది ఆహా అంట, అది నా అని చెప్తాను అది డైరెక్ట్. రూప్ తాడైతే తెగిపోయింది. తెగలేదు, 3 అయితే విసిపోయింది. అది 3 అయితే అవుతుంది. అది నరేష్
ట్రాక్టర్ పరిస్థితి ఇట్లున్నది. దింపు ఇంకా దింపు. ట్రాక్టర్ బయటికి వెళ్ళాడు, ఫస్ట్ ట్రాక్టర్ బయటికి వెళ్ళాడు. ఇవి ఉంటావు కట్టినా ఇక డాడైతే మట్టి తీస్తాడు. ట్రాక్టర్ అయితే ఇట్లున్నది పరిస్థితి. చిన్నోడైతే పోయి మన హరీష్కి కూల్ డ్రింక్ ఇచ్చిండు, తాగుతాడు. వీళ్ళకి ఏం అర్థమవుతలేదు, ఎవరికి ఏం అర్థమవుతలేదు ఫస్ట్ చేద్దామంటే. ఆ చెర్ర మందు మొక్కిర్రు, థమ్స్అప్ మొక్కిర్రు, అయినా ట్రాక్టర్ బయటకు వెళ్తలేదు. పొద్దున కొన్ని కూడా పోసిరట. ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాసు? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్ అట. రోజు ఊసిపోయినాక మళ్ళీ చెడి యాత్రలకు అటు ఇటు అవుతారు. ఇట్లుంది రైతుల సిచ్యువేషన్, డ్రైవర్ సిచ్యువేషన్ మరి దారుణంగా ఉన్నది. అర్థం అవుతుంది అది ఇట్లా బయటకు వస్తుంది ఎన్నో కథ. కానీ ఎంజాయ్మెంట్ ఉంది మంచిగా. చిన్నప్పుడు ఏమైనా జేసీబీ కానీ ఏదైనా ట్రాక్టర్ కానీ పని చేస్తే అక్కడికి పోయి చూసి బాగా అలవాటు. ఇది కూడా అట్నే ఉన్నది. కానీ మా పొలంలో అయింది, ఏదో ఒక పని చేయాలి. వాళ్ళు చేస్తారు ఇక చేయను. నేను కూడా పోతా కొద్దిగా ఉండే చూస్తా, వెళ్తేనో వెళ్తుంది, లేకపోతే ఫోన్ పక్కకు పడేసి పోయి చేసేది. ఇక ఇదే మీరు కొత్త అన్నీ 4 వీల్ బండ్లే. ఇది సిచ్యువేషన్. ఏమవుతుంది వెళ్తానే తెలియదు. సీనియర్ డ్రైవర్ ఇండికేషన్ ఇస్తాడు, కానీ దిగబట్టింది కూడా ఆయననే.
ఈ బండి అయితే పక్కకు పెడతారు, దానికి దమ్ము సరిపోతలేదట. సైడ్కి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ షిఫ్టా? అసలు అట్లా కాదు, గిట్నే గుంజితే ఇటు వెళ్తే అయిపోతుంది. వెళ్ళదా? అంతేనా? మరి సైడ్కేనా? సైడ్కి అయితే వెళ్తుందా? ఓకే, మనకేం తెలుసు. ఇంకో బండికి ఈ బండి జాయింట్ చేసిర్రు. ఒకటే బండికి రెండు కాకుండా ఒక బండికి ఇంకో బండికి జాయింట్ చేసిర్రు, ఇట్లా సీరియల్గా. చూద్దాం ఇది ఎట్లా గుంజుతుందో మరి. గంట పొద్దు అయితే బండి అయితే బయటికి వెళ్ళింది లేదు. బండి వచ్చింది. ఇది ఎప్పుడు వెళ్తుందో ఏందో కథ. పని అంతా అయింది, మొలకలు కూడా మొలకలకలే. ఇది దున్నేది ఇట్నే అయిపోయింది, మొక్కకు మందు వేసేది అయిపోయింది, ఇది ఉన్నంతా అయిపోయింది. ఇదే పని అవుతుంది. దున్నుడు కాలే, ఏం కాలే. ఇది ఉన్నది బయటికి వెళ్తే లేదో అర్థమవుతలేదు. ఇంకో బండి రావన్నామో లేకపోతే వీడితోనే తీస్తారో. అది మొత్తం గట్టిగా ఫిక్స్ అయింది అందులో, బురద లోపల. చాలా కష్టపడతారు. ఎంత కష్టపడ్డది అయితే బయటికి వెళ్తలేదు. మనకేం మోటార్ ఫీల్డ్ ఏం తెలియదు. దీన్ని దానికి జాయింట్ చేస్తారు. ఇవి సేమ్ పొజిషన్లో ఆపోజిట్ పొజిషన్లో ఉన్నది. అది దాన్ని రెండు కలిసి వెనక గుంజాలన్నమాట. మరి అవుతుందాకా ఇప్పుడన్నా ఇది 6th అటెంప్ట్. ఇప్పుడన్నా వెళ్ళాలి బయటికి. ఆయన ఎక్స్పీరియన్స్ ధైర్యమైన పట్టదు అని అంటాడు. ఇట్లయితే నేనేమో పడుతుంది, ఇట్నే గుంజుదాం ఒకటి ఇంకొకటి అని ఈయన అంటాడు. చూద్దాం, ఎక్స్పీరియన్స్ వర్సెస్ యంగ్, ఎవరి ఐడియా పని చేస్తుందో. ఇప్పటివరకు అయితే ఈ 5th అటెంప్ట్స్లలో ఎవరి ఐడియా పని చేయలే. చూద్దాం వాట్స్ హ్యాపెనింగ్. చిన్నపిల్లడు అయితే బాగా కష్టపడతాడు. వాళ్ళ దిగబడ్డ అయితే వాళ్ళ ట్రాక్టరే. వెనక ట్రాక్టర్ అయితే పొజిషన్లో పెట్టుకున్నాడు, గుంజి పెట్టుకొని. మా డాడీ అయితే నన్ను బాగా తిట్టిండు, ఏం పని చేస్తలేనని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ కానీ అలా చేస్తారు కదా, ఆ దానిలో మనం పోయి తెలియక చేయక ఏదో ఒకటి పెడితే ఆడ మళ్ళీ తిడతారు. అందుకే అని చెప్పేసి సైడ్కున్నా. ఇది లేదు మళ్ళీ డ్రైవర్ దిగి ఆయన సైడ్ చేసుకుంటాడు. ఎన్నుకున్నానైతే ట్రాక్టర్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఇక
ఎండనైతే దంచి కొడుతుంది, 4 అవుతుంది, ఇంకా దంచి కొడుతుంది ఎండ. అబ్బా 2 నుంచి మోపు, 2 నుంచి ట్రాక్టర్ 2కి 2:30కు ఏమో ట్రాక్టర్ దిగబడ్డది. అప్పటి నుంచి ఇదే పని, అటు ఇటు ఇదే పరిస్థితి. వెళ్తుందో మరి చూద్దాం. అప్పటి నుంచి రూపు ఇద్దామని ట్రై చేస్తారని రూపు అయితే వస్తలేదు. మరి ఆ రూప్ ఎందుకు తీసుకున్నా నాకు అది ఇంకా అర్థం కాదు. అది తీసి ఇంకో దానికి అటాచ్ చేస్తారు కావచ్చు మరి, మేబీ, ఐ డోంట్ నో. దాన్ని ఎంత ట్రై చేసినా అదే తప్పలేదు. కింద పడతావు. ట్రాక్టర్ అయితే వెళ్తుంది నాకు తెలిసి. మేబీ ఇట్లనే అయితే వెళ్తుంది కావచ్చు, లేకపోతే వెళ్తట్లేదు. పాసిబుల్ అవుతుంది, ఇంచు కలుగుతున్నది. ఇట్లయితేనే పాసిబుల్ అయ్యేటట్టుంది. అలాగే లొల్లి పెట్టుకుంటారు. గడ్డపార అయితే తీసుకుపోతున్నా. గడ్డపారతో పని ఉన్నది కొంచెం. ఇది ఇన్ని రోజులు ఇక్కడ బావి కాడ ఏం పని చేస్తుందా అనుకున్నా. ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది దీంతో. ఇప్పుడు ఇదే యూజ్ అట్ట బాగా. వాళ్ళకి ఇచ్చేది వెనక డాక్టర్ అయితే చేసారు, ఒకటే డాక్టర్ జాయింట్ చేసి కుదుతారు. ఆ డాక్టర్ అయితే సైడ్ ఉన్నది సైలెంట్గా. అది ఇంచు కూడా వస్తుంది. అది ఎంత తెచ్చిందో మళ్ళీ అందారి లోపలికి పోతుంది. వెళ్తా ఇలా అర్థమవుతలేదు.
ఇది 7th అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది. సైడ్కి ఎడతారు పక్కకు ఉండి. పొజిషన్ చేంజ్ చేసి పెట్టారు. మరి ఇది 8th అటెంప్ట్. ఇదన్నా ఇట్లానే వెళ్తుందా వెళ్ళదా? ఎన్ని అటెంప్ట్లు చేస్తారో ఏందో. ఈయనైతే ట్రాక్టర్ ఆడికి ఈడికి మొత్తం కొట్టు తిప్పుతాడు. దాన్ని బయటకు వెళ్ళి కొట్టుకున్నా ఈయన ఇది కూడా ఎక్కువ ఉన్నది అంత పట్టుకొని. ఈ బండి బయటికి వెళ్ళదని చెప్పేసి అట్లా పోయి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సిరీస్ చూసేసిన. 10 నిమిషాలు చూసిన. ఫిలిప్స్ డారెన్ మిచెల్ ఇద్దరు సెంచరీ వేసి కొట్టారు. మంచి నాకల్ అది మంచిగా ఉంది మ్యాచ్. టైట్ ఎత్తారు. ఇది ఎవరికి వెళ్తారో మరి. వెళ్తే వాళ్ళకి కప్పు. మనమైతే ఇప్పుడు మన మ్యాచ్ చూద్దాం. మరి ఏది బయటకు వస్తుందో ఏది గుంజుతుందో చూద్దాం మన ట్రాక్టర్లు. చలో ఇక బండ్లు అయితే పొజిషన్లో పెట్టుకున్నారు. చూద్దాం ఇక. కొంచెం హోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా వెళ్తుంది కావచ్చు మేబీ. నేను బురద మొఖం వినబడుతుంది. థర్డ్ అయితే అయిపోయింది. రూఫ్ థర్డ్ అయితే ఏం లేకుండా అయిపోయింది మొత్తం. తాత అయితే మొత్తం బురదలా మునిగిపోయాడు. పోయి ఇప్పుడు రూప్ అయితే పట్టుకొస్తారు. తాడైతే ఏం లేకుండా దెయ్యి పీకింది. పోయి రూప్ పట్టుకురావాలి. ఏందో మరి కథ. ఏం చేసే మ్యాచ్ చూసేస్తా ఇక. వాళ్ళు రూప్ తెచ్చి అందులో ఇంకొక ఆయన వచ్చిండు. మరి తెలుసా ఇలా చూద్దాం. నేను పిలిపించి రాలే మరి ఫోన్ చేసి. నెక్స్ట్ పట్టు కావచ్చు మరి. రూఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినాక మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. రూఫ్ను మొత్తం మాడిఫై చేపిస్తుడు. అలా రూఫ్ను ఏదో ఎత్తురు. రూఫ్ మరి ఇది ఏం చేస్తాడు అట్లయితే వెళ్తుంది కావచ్చు మేబీ. రూఫ్ను ఏదో చేస్తురు. అది వినపది. అది ఇంతకుముందు తాడు తెగిపోయింది.
పక్క కూడా వేసారు. పక్కనైతే వాళ్ళు ట్రాక్టర్ తీసే పనులు ఉన్నారు. మిర్చి మీద ముళ్ళు కలుపుతాను. ఈ 2 మళ్ళు ముళ్ళు కలుపుతాను, ఎందుకంటే నారు సరిపోదంట. టైం వచ్చేసి 6:12 అవుతుంది. ఇంకా బండి అయితే బయటికి రాలే. ఇంతకుముందు వచ్చిన బండి వేయింది, దానికి ఏదో పని ఉన్నదట. వీళ్ళు ఇంకో బండికి ఫోన్ చేసిర్రు, ఆ బండి వస్తుంది. డ్రైవర్ చేంజ్ అయినా ఆ బండి వెళ్ళే, ఇంకో బండి వస్తుందట. మరి ఆ బండికి ఏమైతే తెలియదు, ఇంకెంత టైం అయితే తెలియదు. చూద్దాం ఏమవుతుందో. ఇంత చీకటి అయింది. ఒక టాప్ కనబడుతున్నాయి లైట్గా. అక్కడ ట్రాక్టర్ ఉంది 2, ఇంకో ట్రాక్టర్ వస్తుందట. నేను ఇంటికి పోవాలి, టైం అవుతుంది. ఇక ఇంటికి అయితే పోతా. ఇక అది ఎప్పుడన్నా వెళ్ళని ఏమన్నా కానీ ఇక నాతో ఉండు అవుతలేదు. ఇక నేను పోతే నేను పొద్దున ఎప్పుడో తిన్నాను. బండి అయితే బయటికి రాలే. నేనైతే ఇంటికి పోతున్నా. ఇంటికి అక్కడ ఎడ్లను తీసుకొని ఇంటికి పోవాలి. ఎద్దు మంచి లేదు, దానికి మందులు పెట్టాలి. నాకు కూడా ఆకలి అవుతుంది బాగా, పొద్దున ఎప్పుడో తిన్నా. పోతున్నా, అది ఎప్పుడన్నా వెళ్ళని ఏమన్నా కానీ నాతోనైతే అవుతలేదు. ఇంత చీకటి అవుతుంది, 7 అవుతుంది ఇక్కడనే. పోయి స్నానం చేసి బుగ్గడం తిని పండుకుంటే సాధన అవుతలేదు. అప్డేట్ అయితే చెప్తా, లాస్ట్కి యాడ్ చేస్తా. వాళ్ళకి ఫోన్ చేసి అనుకుంటా వెళ్ళిందా లేదన్నది. ఉంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయరి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో మరి ఉంటున్నా.